మరో అంశం గురించి చూద్దామండి. వైసీపీ ఓటమి తర్వాత కేటీఆర్ గారు నెల రోజుల తర్వాత ఒక రకంగా స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నెల రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా 5 ఏళ్ల పాటు ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ ఉన్న తర్వాత, ముఖ్యంగా ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఉన్న తర్వాత, దానికంటే ముందు అటు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో వైసీపీయే వస్తుంది అని కరాఖండిగా చెప్పిన తర్వాత వైసీపీ ఓటమి జరిగిన నెల రోజుల తర్వాత కేటీఆర్ గారు స్పందించారు. అంటే రేవంత్ అటు ఏపీలో అడుగుపెట్టడం, బాబు గారు ఇక్కడ తెలంగాణలో అడుగుపెట్టడం, అటు వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి శ్రేణులు వెళుతున్నారు అన్న ఊహాగానాలు, కొంతమంది ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఈ పరిణామాలతో కేటీఆర్ గారు అయితే మరి ఉలిక్కి పడ్డారా లేదంటే తనను తాను తెలుసుకున్నారో కానీ తన ఓటమిని అంగీకరిస్తూనే వైసీపీ ఎందుకు ఓటమి పాలయ్యిందో అర్థం కావట్లేదు, వైసీపీ చాలా కార్యక్రమాలు తెచ్చింది అన్న ఒక బాధని దీన్ని ఆయన వెలిబుచ్చిన పరిస్థితి ఉంది. రైట్, దీనికి సంబంధించి మాట్లాడదాం. అడుసుమల్ గారు మీరేమంటారు? కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయినట్టున్నారు. నమస్తే అండి బచ్చు శ్రీనివాస్ గారు. ఇప్పుడు యాక్చువల్గా మాట్లాడండి. ఓకే, నమస్తే. ఇప్పుడు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చూసామండి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో, నిత్యం ప్రజల్లో ఉన్న కేతిరెడ్డి అతను ఎందుకు ఓడిపోయాడు అనేటువంటిది ఆయన మాట్లాడారు. యాక్చువల్గా కేసీఆర్ గారి పరిపాలన ఆయన ఓటమి చెందే అంత దారుణంగా లేదండి తెలంగాణలో. యాక్చువల్ వాస్తవం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారితో పోల్చుకుంటే కేసీఆర్ గారి వల్ల సగటు పౌరుడికి కానీ సామాన్యుడికి కానీ తెలంగాణకి కేసీఆర్ గారి వల్ల ఎప్పుడూ అన్యాయం జరగలేదు. ఎందుకంటే సగటు పౌరుడికి అంటే ఇప్పుడు తెలంగాణ ఆకాంక్ష సాధించారు, తెలంగాణ సాధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు 10 ఏళ్ళు ఇచ్చాం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి ఇవ్వాలనుకుని ఇచ్చారేమో తెలియదు. కానీ ఆయన చేసిన సామాన్యుడికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. మీకు మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, ఒక పిశాచం, అరాచకం, దారుణం, దుర్మార్గం, ఇంత అనుభవం ఉన్న ఇంత బాగా మాట్లాడగలిగిన కేటీఆర్ గారు బాగా చదువుకున్న ఆయనకి ఎందుకు తెలియదు? నాలాంటి లేబేన్కే తెలిసిపోయినప్పుడు ఆయనకి ఎందుకు తెలియలేదు? జగన్మోహన్ రెడ్డి ఒక భూతంలో పట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ని. అసలు ఆయనతో స్నేహమే దరిద్రం పట్టుకుంది కేసీఆర్ గారికి. అది తెలుసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు మీకు దుష్ట జన సాంగత్యం వల్ల ఏ నష్టం జరుగుద్ది అనేటువంటిది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అర్థం అవ్వాలి. ఇప్పుడు కానీ అంటే ఇంకా ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అలా కొనసాగుతున్నారు. ఎనివే బచ్చు శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఎందుకంటే ఈరోజు కూటమి ఇప్పుడు చూస్తున్నాం, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఒకవేళ అంటే ఎన్నికలకి ముందు బీజేపీతో కూడా బీఆర్ఎస్ సయోధ్యని జగన్మోహన్ రెడ్డి గారే కుదిర్చారు అన్న దగ్గర నుంచి ఈరోజు కూటమి ఉండడం వల్ల, కూటమిలో టీడీపీ ఉండడం వల్ల అటు వైసీపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తలుపులు క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది రాజకీయం? కేటీఆర్ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మొట్టమొదట మహా న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్తే అండి. నమస్తే అండి, చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. అవునండి, అవునవును లక్ష్మి గారు. నాకు ఒకటి అర్థం కాలే, మీరు తలుపులు మూసుకుపోయినాయి అన్నారు. మేము తలుపులు ఎప్పుడు తెరిచే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తలుపులు తెరియాలి, లేకపోతే బీజేపీ తలుపులు తెరిచి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ గుమ్మంలోకి కాలు పెట్టాలని మేము ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఈ దేశంలోనే 3వ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సౌత్ ఇండియా మీరు ఒక్క నిమిషం అని మాట్లాడినాయండి. ఈ దేశంలోనే ఎవరు కూడా సౌత్ ఇండియా నుంచి ప్రత్యేకించి ఎవరు కూడా మాట్లాడండి. మీరు అంటుండ్రు మీ తలుపులు ఏమైనా మూసుకపోయినాయా అని అంటున్నారు. మేము అసలు తెరవాలనేటువంటి ప్రయత్నం మేము ఎప్పుడూ చేయలేదంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకెందుకు సయోధ్య కుదిర్చిండ్రు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకెందుకు సయోధ్య కుదుర్చారు? కేసీఆర్ గారి కంటే ఆయన సీనియర్ రాజకీయ నాయకులేం కాదు, మాకు అట్లాంటి అవసరాలు కూడా ఏమి ఏర్పడలేదు. ఆనాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, పక్కనున్న పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇరు రాజకీయ పార్టీల మధ్యన, ఇరు ప్రభుత్వాల మధ్యన మైత్రి సంబంధం ఉన్నది అనేటువంటిది వాస్తవం. ఆ విధంగా చూస్తాం. కానీ 100% ఎన్నికల ముందు వచ్చిన పోలీసులు, నాగార్జున సాగర్ మీద జరిగిన పోలీసుల కొట్లాట, మరి ఇది బెడిసి కొట్టింది. ఇప్పుడు అది చివరిగా ప్రభుత్వం కాల పరిమితి అయిపోతుంది అన్నటువంటి
సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, అది కూడా పరిష్కారం అయింది. అప్పటికప్పటికి మాట్లాడేసుకొని అది సద్దుమణిగిపోయినటువంటి సందర్భం. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ లెగసీ కంటిన్యూ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మంచిదే. గతంలో వాళ్ళిద్దరు కూడా సహచరులు. మొన్నెక్కడో ఆయన అన్నారు, మీరు శిష్యులు అంటే కాదు నేను సహచరుణ్ణి అని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. వాళ్ళిద్దరి మైత్రి కూడా మంచిదే. ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి పనిచేయాలి. మా కేటీఆర్ గారు కూడా అన్నారు, కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా వారి బొమ్మలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి ఇరు రాష్ట్రాలకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధికి కారకులు కావాలి, దాన్ని స్వాగతిస్తున్నామని కూడా చెప్పింది. ఓకే ఓకే రైట్. కొండయ్య గారు మీరేమంటారు? రైట్. కొండయ్య గారు ఏమన్నారు? ఆయన అదేంటి ఆంధ్రప్రదేశ్ లో వారితో కలిసిమెలిసి ఉండడం వల్లనే కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయినరు అని అన్నారు. నిజంగా అడిసిమల్లి గారు అన్నారు. పాపం ఇక్కడ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యతల్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడి ఓటమిని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా జరిగినటువంటి చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే మేము మంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, శాంతి భద్రతలను బ్రహ్మాండంగా 29 రాష్ట్రాలతో పోటీపడి జాతీయ అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి పరిస్థితులను మనం చూసినాం. మన చర్చల్లో కూడా మాట్లాడినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైత్రి వల్ల మనకి ఇక్కడ ఓడిపోయినాము. సరే, ఆయన అంటే మైత్రి వల్ల ఓడిపోయారా లేదా బీఆర్ఎస్ కి నష్టం జరిగిందా లేదా అది పక్కన పెడతా అండి. ఓపెన్ గా చెప్పండి. వైసీపీ వ్యవహరించిన తీరు, బీఆర్ఎస్ పార్టీ చేసిన సాయం, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం, ఇవన్నిట్లో ఒక రకంగా బీఆర్ఎస్ కూడా బూచి కాలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఏ మూలనైనా యాక్సెప్ట్ చేసేలాంటి పరిస్థితులు ఉన్నాయా? మొట్టమొదట మేము వైసీపీకి ఏం సహాయం చేయలేదు. వైసీపీ కోసం మేమేం సహాయం చేయలే. వైసీపీ రాజకీయ పార్టీలో మా అమరావతి పోలవరం సహాయం బీఆర్ఎస్ చేసింది అంటున్నారు. అట్లా అంటే ఏ రకమైనటువంటి సహాయం చేసినాం మేము? అంటే అమరావతి నిర్మాణం జరగడం కోసం మేము ఆ రోజు శంకుస్థాపనకు కూడా మా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రు. అమరావతి నిర్మాణం జరగాలని కోరుకున్నాం కదా మేము. అమరావతి నిర్మాణం జరగొద్దని మేము ఎప్పుడు అనలే. ఒక మంచి అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరగాలని కోరుకున్నాం. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు, అక్కడ ఏదో 3 ప్రాంతాల అభివృద్ధి కోసం, సమన్వయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరి వారు అంతగనం సంక్షేమం అందించినా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని యాంటీ ఇన్కంబెన్స్ ఆఫ్ ఓటింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అంత వ్యతిరేకంగా వచ్చింది. 40% ఓట్లు సాధించినప్పటికి కూడా చాలా తక్కువ నెంబర్ కి పరిమితం అయిపోయినరని మా రామారావు గారు కూడా అన్నారు నిన్న ఢిల్లీలో. రైట్ బస్ శ్రీనివాస్ గారు, కొండయ్య గారు మీరేమంటారు? ఈ 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఇది అంటే అసలు ఊహించలేదు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం హైదరాబాద్ నుంచి మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విడిపడిపోయిన తర్వాత, రాజధాని కూడా కోల్పోయిన తర్వాత ఇక్కడున్న టీడీపీ మళ్ళీ ఆశలు చిగురిస్తాయని, ఇక్కడున్న పాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ ఇటువైపు వస్తారని ఇది ఎవరు ఊహించలేదు. అటు సేమ్ సినారియో ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి వైసీపీకి ఈ రోజు వరకు నిలబడిన వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇందులో ఒకటేనండి, అందరం కలిసి పనిచేస్తున్నాం కదా గతంలో. ఇప్పుడు కేసీఆర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. సరే, కొన్ని కారణాల వల్ల అక్కడ రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మాట వాస్తవం. అయితే ఈ మొన్నటిదాకా కేసీఆర్ గారి గురించి ఏంటంటే మేము మాట్లాడేంత పరిస్థితి కాదు. కానీ ఆయన అన్నీ అయిపోయినాక, ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో గెలుస్తాడని చెప్పారు. మీరు గమనించండి ఒకసారి. అంటే ప్రేమ అనేది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందో అనేది ఒక ఆలోచన. మాకు డౌట్ ఏంటంటే, మా డౌటే, అది నిజం అబద్ధం నాకు తెలియదు, మా విభజన కూడా వీళ్ళిద్దరు దగ్గర అయ్యి ఉండి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో సరిగ్గా జరగలేదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే అది నిజం అబద్ధం నాకు తెలియదు. ఇద్దరు ప్రేమతో ఉండి ఫ్రెండ్షిప్లో ఈ ఆంధ్రాకి రావాల్సిన వాటా, తెలంగాణ వాటా, ఇప్పుడు మేము తెలంగాణలోనే ఉన్నాం, మేమేమి ఓ పక్షం ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం మేము కూడా. సో మమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు, డిస్టర్బ్ చేయలేదు. కానీ ఏమంటామంటే ఈ 2 విభజన కూడా సరిగ్గా జరగకుండా
వీళ్ళిద్దరు బంధంతో కొంత నష్టం జరిగిందేమో అని డౌట్. అంటే కొంత అనేదానికంటే కూడా ఇప్పుడు అమరావతి కొలాప్స్ అవడంతో రియల్ ఎస్టేట్ అంతా ఖచ్చితంగా తెలంగాణలోకే వచ్చింది. ఆల్రెడీ ఉన్నది ఇంకాస్త పెరిగింది జరిగింది కదా. సరే ఇప్పుడు ఈయన కానీ అంటే ఇది పొలిటికల్ గా మారితే కొండయ్య గారు ఈ రోజు వైసీపీకి ప్రధాన శత్రువు ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో 2 చోట్ల కాంగ్రెసే కనబడుతున్నట్టుంది. అట్లా ఏమి మాకు ఎక్కడ కనపడుతుందిలే, కానీ కనపడేది కనపడకపోవడం అనేది మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే అంత లోతుగా తెలంగాణ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. మా ప్రాంతం వరకు మేము ఆలోచిస్తున్నాం. 1-2 మాటలు మాత్రమే మీకు చెప్పగలుగుతాం, అంతకంటే మేము దాని గురించి లోతుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరు విరోధులు, ఎవరు దగ్గర, ఎవరు దూరం అనేది ఇక్కడ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే పూర్తిగా మాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక భావం ఆంధ్రాలో ఉన్న ప్రజలందరికీ అవగాహన ఉంది. దానివల్ల అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నష్టం జరిగింది. మీరు అన్నట్టు ఇక్కడ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కాబట్టి అనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఇక్కడ వైసీపీ అండ్ టీడీపీ పరిస్థితి చూస్తే, అంటే వైసీపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే, బీఆర్ఎస్ నిట్ట నిలువున ఒక రకంగా కాంగ్రెస్ ని ఇక్కడ ముంచేసి అంటే పార్టీని విలీనం చేస్తానన్న పరిస్థితి దగ్గర నుంచి అసలు కాంగ్రెసే లేకుండా కాంగ్రెస్ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని అసలు కాంగ్రెస్ మెర్జ్ అయిపోయింది బీఆర్ఎస్లో అన్న పరిస్థితిని ఆనాడు మాట్లాడింది. సేమ్ వైసీపీ కూడా కాంగ్రెస్ మొత్తాన్ని తీసుకొని కాంగ్రెస్ లేకుండా చేసి సోనియా గాంధీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ అని పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పేరును కూడా కొంచెం వాడుకొని అక్కడ ఇదైంది. సో అటు ఇండియా టీంలోకి కూడా ఈ వైసీపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు ఇండియా టీం వైపు చూసే పరిస్థితులు కూడా లేవు కదండి. సో దీంతో ఇప్పుడు ఇద్దరికి ఉమ్మడి శత్రు కాంగ్రెస్. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. అక్కడ మాకేమైంది, ఈ కాంగ్రెస్ మొత్తం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిపి మేము వైసీపీ అని మేము అనుకుంటాం. మేము అనుకునేది అదేగా. ఆ 2 కలిపితే అక్కడ వైసీపీ అనుకుంటాం. అంటే అల్టిమేట్గా మేమైంది, ప్రజలు కానీ మేము కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ మేము పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించాం. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు అంటే వైసీపీ మీద అదే మరి చూపించింది, అక్కడ చూపించింది మేమేంటి వీళ్ళే వాళ్ళు అన్నట్టుగా ఇద్దరిని మేము అక్కడ కాంగ్రెస్ ఏం లేదుగా. మా దగ్గర ఏదో 1-2 సీట్లు తప్ప మిగిలినవన్నీ వైసీపీ కదా ఉంది అక్కడ. సో మేము అక్కడ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి మీరేమంటారు, అక్కడ డిఫరెంట్ అండి. ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ వీళ్ళు ఒక సెంటిమెంట్ రగిల్చారు, 10 సంవత్సరాలు పాలించారు వాళ్ళు. ఇక్కడ ఇచ్చింది సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇచ్చారు అనే ఉద్దేశంతో కృతజ్ఞతా భావంతో చూసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే వలసలు వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది. అవును, ఆటోమేటిక్గా బీఆర్ఎస్కి కోపం వస్తుంది కదా, టీడీపీకి వెళ్తున్నాయి, కోపం వస్తుంది కదా వాళ్ళకి. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళందరూ పక్క వెళ్ళిపోతుంటే పర్లేదని ప్రవచనాలు చదువుకుంటూ కూర్చోలేరు కదా, కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు. దాంట్లో రైట్. కానీ అంటే కేటీఆర్ గారు ఇన్ని రోజుల తర్వాత మేబీ అంటే ఢిల్లీ నుంచి ఆయన రియలైజ్ అయ్యారా, లేదంటే జగన్ ఇప్పుడు అంటే 2 పార్టీలు ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్లో టాప్ లీడర్స్ నుంచి కింద వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్లో. అలాగే వైసీపీ నుంచి కూడా అంటే ఒక అనాగాని వ్యక్తులు లేదా వాళ్ళ పార్టీలో పదం ఉండొచ్చు, కానీ నిన్న ఒక వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్ ఎలా మాట్లాడే చూడండి. డెలివరీ బాయ్ ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడు డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి వైసీపీ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలండి, అతను వైసీపీ ప్రతినిధి. రేవంత్ రెడ్డి గారి మీద అంత కోపం ఉండాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటి అంటే అంత కించపరిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జొమాటో డెలివరీ బాయ్లు నేను కించపరుస్తున్నట్టు ఉంటుంది. ఈయన పోలీసు అంటే అంత పొగరు పనికిరాదు. అంత పొగరు అంటే ఏం చూసుకుని ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇప్పుడు మేము కేసీఆర్ గారిని మాట్లాడటానికి చాలా ఆలోచిస్తాం. ఇప్పుడు నేను అడిగిన దానికే మీరు చాలా ఆలోచించాం. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన ఒక సీనియారిటీ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే వీళ్ళకి నాగార్జున యాదవ్ అని ఒక వైసీపీ లీడర్ అండి, ఆయన ప్రతినిధి. ఇది తప్పండి. ఎందుకనంటే
మనము కార్పొరేషన్ చైర్మన్ ఏదో సంథింగ్ ఏదన్నా కానివ్వండి, ఏమన్నా కానీ ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అక్కడ మీరు సభ కూడా పెట్టడం వల్ల మీరు కూడా ఒక వైసీపీ ఈ విధంగా మీరు టీవీలో కూడా ఎవరిని పడితే ఎంకరేజ్ చేయండి. ఎంటర్టైన్ చేయకూడదండి నిజం. ఎందుకంటే ఇప్పుడు కొమ్మినేని గారు అక్కడ ఉన్నాడు. కొమ్మినేని గారు పెద్ద మనిషి. ఇట్లాంటి రోజుని పిలిచి మాట్లాడిస్తే అది చాలా తప్పు కదా. ఇప్పుడు ఆయనకి తగులుకుందా బేరం? ఇప్పుడు ఆయనకి తగులుకుందండి. ఇప్పుడు అట్లాంటి రోజులు అందరినీ మాట్లాడించకూడదండి. ఎందుకనంటే మనం మాట్లాడేటప్పుడు అంత కడుపు కక్షలో మంట మాకెందుకండి? ఇప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవాలి మేము అసలు మన స్థాయి ఇప్పుడు మీరు ఇంతకుముందే అన్నారు మన స్థాయి కదమ్మా, ఏంటి అనేది. మేము ఒక ప్రాంతానికి లీడర్స్, ఏదో మాకు లీడర్షిప్ ఎవరి పార్టీలో వాళ్ళకు ఉంటుంది. మేము అద్దులు మీరి ప్రవర్తించడం అనేది అది ఎవరైనా మంచి పద్ధతి కాదు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి కేవలం డిబేట్లో తగాదాలు పెట్టుకొని గొడవలు చేసుకొని చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. నా ఉద్దేశం అయితే ఇది తప్పది. ఇప్పుడు జర్నలిజంలో నేను ఒక మాట అడుగుతున్నా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదైనా రాసుకోవచ్చా? ఎలా రాస్తాం అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా ఎటపడితే అటు రాస్తే అసలు దాని అర్థం ఏంటి? అంటే నేను 2 ఏళ్ల తర్వాత కేసు అయితే అప్పుడు కదా అయ్యేదని. ఇది తప్పు. ఇది అంటే సమాజంలో ఇలాంటి వ్యక్తుల్ని నేను ఇందాక చెప్పాను రౌడీ ఎలిమెంట్స్ ఎలా వస్తున్నాయని, మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. నేను చెప్తున్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళని కొంతమంది గట్టిగా కానీ వేస్తే ఇంకొకటి గురించి మాట్లాడరు. సాక్షాత్ ముఖ్యమంత్రి అతను. అవును. ఇప్పుడు వేరులా అంటే పారులా ఎందుకు వైసీపీ ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది అంటే రేవంత్ మరి రెడ్డి వాళ్ళ గారి గవర్నమెంట్ మీద? పోయింది, ఇక్కడ కూడా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు లేరండి. అంటే ఇక్కడ అంటే ఇది బచ్చు శ్రీనివాస్ గారు ఇది బీఆర్ఎస్ కూడా చుట్టుకునే లాంటి పరిస్థితి కారణం అవ్వట్లేదు అంటారా? అది 100%. బచ్చు శ్రీనివాస్ గారు లక్ష్మి గారు చెప్పండి. ఇప్పుడు ఆయన మాట్లాడింది చూసారు కదా, అంటే సడన్ గా అడుసుమల్లి గారు ఏదో ప్లే చేశారు. వైసీపీ ఒక కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వ్యక్తి స్పోక్స్ పర్సన్ ఇలాంటి మాటలు అంటే ఒక జొమాటో అంటే మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని జొమాటో బాయ్ల కంటే కూడా తక్కువగా వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఈయన అంటే ఎందుకు అంత దాడి అంత ఎందుకు పెంచడం? షర్మిల గారికి సపోర్ట్ చేశారనా, కాంగ్రెస్ పార్టీ పక్కన రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారనా? అంటే మీకు మిత్రులుగా ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల అది ఖచ్చితంగా మీకు కూడా చుట్టుకునే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం కదా? లక్ష్మి గారు ఇట్లా అంటే వ్యక్తిగతంగా నేను ఒక మాట అయితే మాట్లాడతా. ఈ మిత్రులు శత్రువులు అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఈ శాశ్వతంగా మిత్రులు శత్రువులు ఎవరు లేరు ఈ రాజకీయాలల్లో. తమ అవసరాల కోసం అధికారం కోసం ఎటువైపు అన్నా ఎవరైనా వెళ్తూ ఉంటారు. ఈ నాగార్జున అనేటువంటి సోదరుడు నాగార్జున గారు అనేటువంటి వ్యక్తి ఈ రోజు కాదు ముందు నుంచి కూడా ఆయన అంటే నేను కూడా వెళ్ళేవాడిని కాదు. గతంలో చర్చకి నాగార్జున గారు వస్తున్నారంటే నేను వెళ్ళడానికి ఆసక్తి కనబరిచేవాడిని కాదు. ఎందుకంటే ఆ వైసీపీ సంస్కృతి ఏందో గాని ఆ పార్టీలో హద్దు లేకుండా అంటే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి ఎదుటి వ్యక్తులను తులనాడేటువంటి దానికి వాళ్ళ భాష ఎట్లాంటి భాష వాడిండ్రు అనేది వాళ్ళ ఓటమిలో చాలా బాగా చెప్పారు బచ్చు శ్రీనివాస్ గారు. అది కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు పాటించాలి, గౌరవించాలి పెద్దవాళ్ళు మనకంటే ముందున్న వ్యక్తులను. దానికి పార్టీలు ఏమో అవసరం ఉందండి? నాకు తెలిసి నాగార్జున గారు నాకంటే వయసులో చిన్నవారై ఉంటారు. వారు ఇప్పుడే కాదు ఎప్పుడు చర్చకు వచ్చినా కూడా వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటారో ఏమో ఆయన నాకు తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గౌరవంగా విమర్శించడానికి కూడా భాష ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడడం అయితే అది సముచితం కాదు. ఆ మాటలను అయితే నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. వారి ఈ మహన్ న్యూస్ కనుక చూస్తే రాబోయే రోజులలో భవిష్యత్తులో ఆయన భాష మార్చుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. అది కరెక్ట్ కాదండి. అవును అంటే మీరు బాగా చెప్పారు. ఈ రోజు అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చుట్టుకుంటుందా లేదా ఇది రాజకీయ విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా నిజంగా నోటిని అదుపులో పెట్టుకోవాలి అనేది మాత్రం చాలా బాగా చెప్పారు బచ్చు శ్రీనివాస్ గారు. పర్సనల్ గా ఆయన ఒక పర్ఫెక్ట్ అండి, ఆయన పాటిస్తారు. ఆయన పెద్ద మనిషి, పెద్ద రకంగా మాట్లాడారు. తెలంగాణలో కొండయ్య గారు తెలంగాణలో ఉన్న స్పోక్స్ పర్సన్స్ పార్టీలకు అతీతంగా ఎవరు బూతులు మాట్లాడడం ఇప్పటివరకు వినలేదు. రాజకీయంగా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రాజకీయంగా మాట్లాడుకుంటారు. ఏదైనా ఉంటే చిన్న చిన్న మాటలు తప్పితే ఇంత దారుణంగా ఇంత అసహ్యంగా అసభ్యంగా దిగజారుస్తూ అయితే ఎవరు మనం మాట్లాడుకుంటున్నామండి. అది వైసీపీ ఎందుకు అలా అలవాటు చేసిందో వాళ్ళు ఆ కల్చర్ తయారైందండి ఆ పార్టీలో. అంటే ఆ పార్టీలో ఏం చేశారని ముందు ఎంకరేజ్మెంట్ మొదలు పెట్టారు. బాగా మాట్లాడితే ఏదో పదవిస్తారు, బాగా మాట్లాడితే ఇప్పుడు వీడియో ముందు
ఇప్పుడు టీవీ ముందు కూర్చొని మనం ఏది పడితే అది మాట్లాడితే మన హీరోయిజం అయ్యిద్ది అనుకుంటే ఒకరోజు దానికే గోరి కడతారు, ఆ రోజు దొరికిద్ది. ఎప్పుడైనా దొరికితే మొత్తం గుర్తొస్తాయి, కాబట్టి అది తప్పు. ఇప్పుడు గుర్తొస్తాయి అతను. ఇప్పుడు బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయ్యుండి కాంగ్రెస్ సీఎం అని అనగానే ఆయన అది తప్పు అని ఖండించారు కదా. మీరు ప్రశ్నిస్తే మాట్లాడిన విధానం ఓ పెద్ద మనిషి కేసీఆర్, ఆయన మనం ఎలా మాట్లాడతాం అనేది మాకు ఉండాలి. అవును, అంటే మీరు మమ్మల్ని మీడియా ముందు కూర్చోబెట్టారని ఒళ్ళు పొంగేసి ఏది పడితే అది మాట్లాడితే రాష్ట్ర ప్రజలు వింటారైనా? నీకు ఎవడు వింటాడు? తప్పు కదా అది. కేసీఆర్ గారు ఎవడు చేసినా తప్పేనండి. అది వీళ్ళు వాళ్ళని కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో అన్నట్టున్నారు అలిపిరిలో మిమ్మల్ని. అవును, అది అంత దారుణమైన కామెంట్ అండి. అది పెద్ద కామెంట్. ఆయన అట్ట కాదు, ఒక మాట నేను చెప్తా. అలిపిరిలో తప్పించుకున్నావు, ఈసారి ఇక్కడ తప్పించుకోలేవు అని అంటాడు ఆయన. ఆయన చేతుల్లో ఏముంది? ఆయన పోయి చంద్రబాబు మర్డర్ చేస్తాడా? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఇలాంటి బరితెగింపు, ఇలాంటి వాళ్ళకి కులాలు మతాలు వర్గాలు అడ్డు రాకూడదండి. వాడు ఏ కులంలో పుట్టినాయి, ఏ మతంలో పుట్టినాయి, తప్పుడోడే ఒప్పుకోకూడదు. చట్టం ఎటువంటి వాళ్ళు వదిలేసి ఇప్పుడు మర్డర్ చేసిన ఇందాక మీకు ముందే చెప్పా, మర్డర్ చేసినోడు 90 daysలో బయటకు వస్తే వాడికి ఏం లెక్క ఉంటుంది? మళ్ళీ ఇంకొక మర్డర్ చేయడా? అంటే ఏంటండి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద స్కెచ్ జరుగుతుందా? ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి మాటల్ని? ఇటు రేవంత్ రెడ్డి గారిని ఇలా తక్కువ చేసి మాట్లాడడం ఓన్లీ వాళ్ళ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి లేకపోతే ఏదన్నా స్కెచ్ లో ఉన్నారు? హీరోయిజం అండి, వాళ్ళ హీరోయిజం కోసం ప్రపంచము ఇప్పుడు దేశము ఇంత పెద్ద గొప్ప ఆయన లేడు, ఈయన చాలా ధైర్యశాలి, ఈయన ఏదైనా మాట్లాడగలడు, ఎవరినైనా మాట్లాడగలడు అనేటువంటి సమాజం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు అధికారంలో కూడా లేరుగా అడుసుమల్లి గారు, ఇంకేం పదవులు వస్తాయి? ఏం చెప్తారు మీరు ఇలాంటి వాళ్ళకి? కారణం వీళ్ళ తాలూకు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడమే ఇదే కారణం. ఇప్పుడు మీకు ఇప్పుడు అలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడమేనండి. మీరు వద్దు, మీరు ఉండండి, సైలెంట్గా ఉండండి, ఆగండి, మీరు తొందరపడొద్దు, మీరు ఏదైనా చేస్తే మీ సంగతి తెలుస్తాను మమ్మల్ని హెచ్చరించడమే కారణం. ఇప్పుడు ఇక్కడ మేము మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి? మీరు డిసిప్లిన్గా ఉండాలి, మీరు పద్ధతిగా ఉండాలి. మా హెడ్ మాస్టర్ ఆయన ఎన్నైనా బాధలు పడతాడు, కానీ మీరు ఇదంతా చేయడానికి వీలేదు, మీరు జాగ్రత్తగా ఉండాల్సింది అనేది మా హెడ్ మాస్టర్ చెప్పే లెక్క. ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు మాలో ఎవరన్నా ఒకడు మాట్లాడుంటే ఇట్లా మాట్లాడుంటే ఈ పాటికి మాకు ముందు ఎమ్మటే కాలు. మొన్న అక్కడ కడప, సారీ నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు, ప్రసాద్ రెడ్డి గారి వైఫ్ వెంటనే ఇచ్చేయంగానే సీరియస్ అయ్యారు కదా. ఇమీడియట్ గా పిలుస్తాడు మమ్మల్ని, విర్రవేయొద్దు, ఎవరు కూడా అధికారం వచ్చింది ఇష్టం అనుకుంటామా అని అడుగుతాడు మమ్మల్ని. కానీ అక్కడ అడిగేవాళ్ళు లేడు. భలే మాట్లాడేవరా, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, అరే నువ్వు ఇంకా మాట్లాడు. అంటే సభ్య సమాజం తలదించుకుంటుంది అనే విషయం తెలియట్లా, ఇంగిత జ్ఞానం లేదు మనుషులకి. అంటే కాదండి, దానికి మించి ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మీద స్కెచ్ అని జరుగుతుంది, మీకు ఎలాంటి అనుమానాలు? ఇప్పుడే స్కెచ్ చేస్తారులేండి, ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు స్కెచ్ చేయడానికి వాళ్ళు బరిదెగించి ఉన్నవాళ్ళు అండి. దాని ఇప్పుడు వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. ఎక్కడ అరెస్ట్ చేస్తారు, వాళ్ళ దృష్టిలో నేను చెప్తాను, అరెస్ట్ చేస్తారు, వెళ్తారు, మళ్ళా 3 నెలల తర్వాత వస్తారు, మీడియా ముందు కూర్చుంటారు, ఇంకేదో మాట్లాడతారు. ఇదేగా జరిగేది. మనమేమి ఎక్కడ వేరే దేశంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం లేదా నేను పదవులు వచ్చే అవకాశం కూడా లేదు అడుసుమల్లి గారు, అయినా ఎందుకు? అది కాదండి, సమాజానికి హీరోయిజం అయిపోవాలా, ఈయన గొప్ప లీడర్ అవ్వాలా, మానసిక స్థితి అలా ఉంటుందండి. ఇప్పుడు సైకో అనే మానసిక స్థితి అండి, బ్యాచ్ అంతా కూడా అలాగ ఉంటారు, లైక్ మైండెడ్ అంతా కలుస్తారు. ఇప్పుడు నేను ఇందా కేసీఆర్ గారి గురించి మాట చెప్పదలుచుకున్నాను. ఈ విషయం దీని గురించే, ఈ విషయంలో నాగార్జున కానీ లేకపోతే ఇంకొకటి కానీ చాలా మంది మాట్లాడుతున్నారు, ఇవాళకి మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఆరోగ్యంగా ఉండాలి శరీరం, కొన్ని పుళ్ళు పడి ఉంటాయి మన శరీరంలో, కొన్ని గాయాలు అయి ఉంటాయి, కొన్ని పుళ్ళు పడి ఉంటాయి, వాటిని పురుగు పట్టేస్తుంది అనుకోండి, అలాగ ఉంచుకుంటామా? తొలగించాలి కదా, లేదా వాటికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు, పేరు నాని ఏం మాట్లాడాడు, ఆ కొడుకు ఏం మాట్లాడాడు, లేకపోతే ఇలాగా అనేక మంది కొడాలి నాని ఏం మాట్లాడాడు, ఎన్నాటికి ఎంతమంది అండి ఏ మూలం తీసినా అక్కడ నారాయణ స్వామి గారి దగ్గర నుంచి మొదలు వీళ్ళందరికీ చికిత్స అవసరం కదా. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే అధికారం పోయి ముందు మాట్లాడిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయి మాట్లాడిన వాళ్ళు, అధికారం పోయిన తర్వాత కూడా మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఉపేక్షిస్తే
వాళ్ళకి రైట్ భయం ఎందుకు ఉంటుంది? రైట్ అడుసుమల్ గారు రైట్ థ్యాంక్ యూ అండి కొండయ్య గారు అడుసుమల్ గారు ధన్యవాదాలు. బచ్చు శ్రీనివాస్ గారు యాక్చువల్లీ మనం ఈ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకున్నాం, కానీ అడుసుమల్లి గారు ప్లే చేసిన ఒక వీడియోతో మొత్తం అది డైవర్ట్ అయిపోయింది. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బచ్చు శ్రీనివాస్ గారు, అలాగే జైకర్ బాబు గారు ధన్యవాదాలు. ఇది వాళ్ళ డిబేట్.